ఆస్తమా 8 టైప్స్ అనేటివి ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎక్స్టెన్సిక్ ఆస్తమా. దీనినే మనము అటోపిక్ ఆస్తమా అని కూడా అంటాము. చిల్డ్రన్స్ లో కానీ జెనెటిక్ గా వచ్చిన వాళ్ళలో చూస్తూ ఉంటాము. ఇంట్రెన్సిక్ ఆస్తమా కోల్డ్ కి కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ స్మోక్ చేస్తున్న వాళ్ళకి కానీ హెవీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కానీ ఇట్లాంటి వాళ్ళకి ఇంట్రెన్సిక్ ఆస్తమా అనేది చూస్తూ ఉంటాం. థర్డ్ వన్ ఆక్యుపేషనల్ ఆస్తమా. ఏదైనా ఇండస్ట్రీస్ కానీ కెమికల్స్ కానీ గ్యాసెస్ కానీ ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వలన చూస్తూ ఉంటాం. ఫోర్త్ వన్ నాక్టర్నల్ ఆస్తమా. నైట్ టైం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే నైట్ టైం శ్వాస తీసుకోవడానికి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లి కూతలు అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. హాఫ్ వేరియంట్ ఆస్తమా. ఎక్కువగా దీర్ఘకాలంగా మనకి దగ్గు అనేది ఎక్కువగా ఉండడం వలన దాన్ని అశ్రద్ధ చేయడం వలన ఆస్తమాలోకి దారి తీస్తుంది. ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా. హెవీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మనకి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అనేది చూస్తూ ఉంటాము. డ్రగ్ ఇండ్యూస్డ్ ఆస్తమా. ఇంకొకటి స్టిరాయిడ్ రెసిస్టెంట్ ఆస్తమా.